కూడా శుభములు కలిగినగాక. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క ప్రాంతంలో మీ అందరికీ శుభవార్త ఏంటి అని అంటే, మన పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క భూమిపైకి 2000 సంవత్సరాల క్రితమైన వచ్చి ఆయన మనందరి పాపముల కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో మరణించారు. ఆయన శిలువ మరణం దేనికి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మనుషులను ఆయన ఎంతగానో ప్రేమించాడు అని చెప్పి మనకు బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మానవులను ఎంతగానో ప్రేమించి వారి కొరకు వారి యొక్క పాపములను పోగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క భూలోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా జన్మించాడు. ఆయన మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన మరణించాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారి యొక్క పాపములు